అడవిలో ఉన్న ఆ ఊరు ఒక ప్రత్యేకత సాధించింది. దేశంలోనే నంబర్ 1 గ్రామంగా రికార్డైంది. తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే ఆ పని సాధ్యమైంది. ఇంతకీ ఏంటా గ్రామం, ఎక్కడుంది ఆ ఊరు? దేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం తెలంగాణలో ఉంది. టీ ఫైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభంతో ఐటీ వెలుగులందుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ కాదు ఇప్పుడిక ఏఐ శ్రీరాంపూర్గా మారింది. ఆ పల్లెపై ఏబిఎన్ స్పాట్లైట్. పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ గ్రామం ఓ మారుమూల పల్లె. అంతా అటవీ ప్రాంతంలో ఉంటుంది. రాజధాని హైదరాబాద్కు ఏకంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. అయితేనే హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఆ పల్లె వెలిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విద్యాబోధన అందుతోంది. అడవి శ్రీరాంపూర్లో ఒకప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా వచ్చేది కాదు. గతంలో కరెంటు సమస్యలు కూడా తీవ్రంగా ఉండేవి. విద్యా అవకాశాలు పెద్దగా ఉండేవి కాదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 1 కోటి ఇళ్లకు టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. అందులో తన నియోజకవర్గం అయిన మంతనిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం కూడా ఉంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ లో మాత్రమే ఉండే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రస్తుతం ఈ గ్రామానికి వచ్చి చేరింది. ఇంటింటికి ఇంటర్నెట్ లో భాగంగా అక్కడ టీవీలు, సెల్ ఫోన్లు అన్నిటికీ ఇంటర్నెట్ సౌకర్యమే కీలకంగా మారింది. ప్రతి ఇంటికి మోడెం ఇచ్చి వైఫై సిగ్నల్స్ ద్వారానే టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని పనిచేస్తున్నాయి. అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఏఐ గ్రామంగా శ్రీధర్ బాబు అభివర్ణించారు. ఈ పిల్లలు ఎదుగుతారు చూడండి. మీరు, నేను ఒట్టిగా అంటలేను. రేపు రైతులకు సంబంధించి కూడా ఆ రైతు సోదరులకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొత్తం కూడా రేపు రాబోయే కాలంలో వ్యవసాయం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి కానీ, ఈరోజు ఫర్టిలైజర్ కానీ లేకుండా ఈరోజు హార్వెస్టింగ్ కానీ దీంట్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా మెరుగైన ప్రావీణ్యతతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఆలోచన చేసేదే ఈ ఏఐ. దీన్ని తప్పకుండా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఎవరు ఏది ముందుకు పోవాలన్నా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ పాఠాలు అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫ్లెక్సిటీ టూల్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు. టీవీలే స్మార్ట్ కంప్యూటర్లుగా చేసుకుని అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో విద్యార్థులు దూసుకువెళ్తున్నారు. అంతేకాదు స్కూల్ విద్యార్థులకు 3 డిజిటల్ బోర్డులను, 2 మానిటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారానే విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. విద్యార్థులు డిజిటల్ బోర్డు ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూ టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే సాధ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఈ పాఠశాలలో విద్యార్థులు వాడుతున్నారు. ఒక 100కు పైగా ఏఐకి సంబంధించిన టూల్స్ మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, వాళ్ళ టీచర్స్ కావచ్చు, వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఏఐ ల్యాబ్ వీళ్ళకి. దీని తర్వాత ఇప్పుడు ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మనం దాదాపు ఒక 1000కి మన హౌస్ కనెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఇంటర్నెట్ అనేది అందుతూ ఉంది. దాదాపు ఎలాంటి కనెక్టివిటీ లేని అడవి శ్రీరాంపూర్ గ్రామం ఈరోజు ప్రతిరోజు ఒక 20 నుంచి 30 టెరాబైట్ల డేటా వినియోగానికి ఇప్పుడు ముందు చేస్తూ ఉంది. దీంతోపాటు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు ఉన్న టీచర్స్కి కూడా ఈ ఏఐ పైన దాదాపు 100కు పైన ఏఐకి సంబంధించిన టూల్స్ పైన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా పరంగా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు స్టడీ పరంగా, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయినా కూడా చాలా పరంగా యూజ్ అవుతుంది. స్టడీ పరంగా అయితే ఎన్నో వీడియోస్, ఇట్లా ఏదన్నా గ్రూప్ ప్రిపరేషన్ అట్లాంటివి యూజ్ చేసుకోవడానికి నెట్ యూజ్ అవుతుంది. మాకు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఆన్లైన్ మార్కెట్ కానీ, ఇప్పుడు మేము షాప్ పరంగా అంటే ఇప్పుడు వేరే కొత్త వస్తువులున్నాయి, కొత్త మోడల్నాయి, టాప్ మోడల్, ఇవి ఫ్యాన్సీ ఐటమ్, బ్యాంగిల్స్, జ్యువెలర్స్. ఇప్పుడు మా కంగనాలు కాబట్టి కొత్త మోడల్ ఏమన్నా ఉంటే
పెడితే చూస్తాం అన్నట్టు, చూసి అది ఇట్లా మరి నెక్స్ట్ టైం రావడానికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. స్టడీ గురించి అది నెట్ ఆన్లైన్లో బాగా సిస్టమ్ ఆన్లైన్ క్లాసులు ఉండేవి కదా, అది బాగా ఉపయోగపడేది నెట్. అంతకుముందు సెల్ వచ్చేసరికి అలా 100 MB వచ్చే తొందర అయిపోయింది, పిల్లలకి సరిపోయేది అది నెట్. ఇప్పుడు 20 పాస్ ఆన్లైన్ క్లాసులు మొత్తం 20 పాస్ చదువుకుంటారు అంటే కొత్త నేర్చుకుంటారు. బాగా నెట్ తోటి బాగా ఉపయోగం మాకు బాగా చాలా బాగుంది. బిజినెస్ పరంగా మేము ఆన్లైన్ ఇట్లా వాడుకుంటున్నాం, అన్ని చూస్తున్నాం, ఆన్లైన్లో చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, కొన్ని కొత్త నేర్చుకుంటున్నాం నెట్ ద్వారా. అన్ని చాలా మాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రస్తుత గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ జెట్ స్పీడ్ తో వస్తున్నాయి. టీ ఫైబర్ ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత కేబుల్, డిష్ కనెక్షన్లను కూడా తీసివేశారు. టీ ఫైబర్ నెట్ ఉండడంతో ఇంటి నుంచే అన్ని ఇంటర్నెట్ పనులను ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భవిష్యత్తులో నెలవారీ ఛార్జీలను వసూలు చేయబోతున్నారు. మొత్తానికి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి ఇంటర్నెట్ వెలుగులు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడంతో అడవి శ్రీరాంపూర్ను స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల్లోని విద్యార్థులు కూడా ఏఐపై అవగాహన పెంచుకోనున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించేందుకు పాఠశాలలో నేర్చుకునే ఏఐ బాగా ఉపయోగపడుతుంది.